హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మనకి ఇవాల్టి వీడియో ఏంటంటే మన మొబైల్ ఫోన్లో ఫోటో సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది ఈ విధంగా రిమూవ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో నెంబర్ ఆఫ్ యూట్యూబర్స్ అయితే మనకి చెప్పింది ఏంటంటే రిమూవ్.bg. సో యొక్క వెబ్సైట్ ఓపెన్ చేసుకుని బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకుంటున్నారు. బట్ ఇది అంత పర్ఫెక్ట్ క్వాలిటీ అయితే ఉండట్లేదు. యాక్చువల్గా మనం చూసుకున్నట్లయితే ఒక ఫోటో రిలేటెడ్గా దాని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటోషాప్ అని చెప్పి నెంబర్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అయితే యూజ్ చేస్తూ ఉంటాం. బట్ మొబైల్ ఫోన్లో పర్ఫెక్ట్ వే గురించి అయితే మీకు ఇవాళ వీడియో డిస్కస్ చేయబోతున్నాను. దాని కొరకు నా దగ్గర అయితే 3 మెథడ్స్ అయితే ఉన్నాయి. ఈ బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అంటే మనం మొబైల్ ఫోన్లో యూజ్ చేసుకుని మన ఫోటో సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది ఎరేజ్ చేయడానికి, అది కూడా ఇంక్లూడింగ్ క్వాలిటీ తోటి మనం రిమూవ్ చేయడానికి 3 మెథడ్స్, బెస్ట్ మెథడ్స్ అనమాట ఇవైతే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మొబైల్ ఫోన్లో ఫోటో రూమ్, బ్యాక్గ్రౌండ్ ఎరేజర్, టెలిగ్రామ్, సో ఈ 3 అప్లికేషన్స్ అయితే ఉండాలి. సో లేదు ఒక మెథడ్ ఫాలో అయితే ఒక అప్లికేషన్ ఉంటే సరిపోతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో రూమ్. ఈ ఫోటో రూమ్ అప్లికేషన్ గురించి అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, దాని ద్వారా చూడవచ్చు. మరి మనం గమనించినట్లయితే యాక్చువల్గా ఫోటో రూమ్ ద్వారా జస్ట్ 1 క్లిక్తో మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అయినా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్ ద్వారా ఫోటో రూమ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోండి. దీంట్లో మనకి ఎలాంటి లాగిన్ ఏమి ఉండదు, జస్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. పర్మిషన్స్ అయితే అలౌ చేయాలి. ఇక్కడ చూసుకోండి గ్యాస్, మనకైతే స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని అడుగుతుంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. మన మొబైల్ ఫోన్లో ఏమైతే ఫొటోస్ ఉంటాయో ఈచ్ అండ్ ఎవరీ ఫోటో అయితే ఇక్కడ షో అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాల్సి ఉంటుందంటే, ఫర్ సపోజ్ ఒక ఫోటో మీద ట్యాప్ చేసుకుంటాను. ఇక్కడ చూసుకోండి స్కానింగ్ అని చెప్పి ఆ ఫోటో సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తుంది. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు మనకి లెఫ్ట్ సైడ్ వైట్ బ్యాక్గ్రౌండ్ అని, తర్వాత మిడిల్లో బ్లాక్ అని, తర్వాత మనకి ట్రాన్స్పరెంట్ అని. సో ఈ విధంగా 3 టైప్ ఆఫ్ కేటగిరీస్ అయితే వస్తాయి. ఇక్కడ మనకేంటి బ్యాక్గ్రౌండ్ కంప్లీట్గా రిమూవ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ట్రాన్స్పరెంట్ మీద ట్యాప్ చేయాలి. ట్రాన్స్పరెంట్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోతుంది. ఇక్కడ వచ్చిన ఇంకో చిక్ ఏంటంటే ఈ ఫోటో రూమ్ అప్లికేషన్లో మనకి వాటర్ మార్క్ అయితే వస్తుంది. మరి ఈ వాటర్ మార్క్ రిమూవ్ చేసుకోవడానికి మనం కొంత సబ్స్క్రిప్షన్ పెట్టి తీసుకోవాలి. బట్ అలా తీసుకోకుండా మనం ఏం చేస్తామంటే ఈ విధంగా ఈ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయిపోయిన ఫోటో ఉంటుంది కదా, సో దీని అయితే ట్యాప్ చేసిన తర్వాత ఈ ఫోటోని మనం అయితే ఈ విధంగా కొంచెం మన 2 ఫింగర్స్తో స్మాల్ సైజ్ అయితే చేస్తాం. సో కరెక్ట్గా మిడిల్కి వచ్చేలా. అప్పుడు ఈ వాటర్ మార్క్ మనకి కిందకి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఎడ్జెస్ అనేది సరిపోయి ఓకే, ఒకవేళ ఇన్ కేస్ సరిపోతే మాత్రం ఎడిట్ కట్అవుట్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసి సో మీరు జూమ్ చేసి మీ యొక్క కరెక్ట్గా మీ హెయిర్ స్టైల్ కానీ, సో ఎక్కడైతే మీ బాడీ పార్ట్ డ్యామేజ్ అయ్యి ఉంటుందో సో అక్కడ మీరైతే సో పర్ఫెక్ట్గా అయితే ఎడిట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. గ్యాస్ ఇక్కడ కట్అవుట్ ఆప్షన్కి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది. సో ఆ డ్యామేజ్ని అయితే రెడ్యూస్ అయితే చేయబోతున్నాను. ఇక్కడ రీస్టోర్ మీద ట్యాప్ చేసి సో ఈ విధంగా అంటే ఈ ఫింగర్ ప్రింట్ పార్ట్లో ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మొత్తం ఇక్కడ మనకి వస్తుంది అనమాట. సో ఇక్కడ డన్ మీద ట్యాప్ చేస్తే సరిపోద్ది. సో ఇంకా ఎక్స్ట్రా వచ్చింది, బట్ మీరు పర్ఫెక్ట్గా కట్ చేసుకోండి. సో ఇక్కడ ఇది వచ్చింది చూసారా సిల్వర్ టైప్లో, దానికోసం నాకైతే ఏదైనా వచ్చింది ప్లెయిన్గా ఉండాలన్నమాట. ఇక్కడ హ్యాండ్ మీద నాకు ఇది రావడం వల్ల సో ఇలా జరిగింది. ఇది ఒకటి రిమూవ్ చేస్తాను. ఇంకా సో రిమూవ్ చేస్తే ఈ పక్కకు రిమూవ్ అయిపోతుంది, నో ప్రాబ్లం. సో యాక్చువల్లీ మీ ఫోటో పర్ఫెక్ట్గా ఉంటే ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అది ఉండదు. సో ఇది కట్అవుట్లో వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మీకు ఇలా జస్ట్ సింగిల్ క్లిక్ చేస్తే ఈ పార్ట్ అంతా రిమూవ్ అయిపోద్ది అనమాట. సో అట్లా సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ చూసుకోండి గ్యాస్, ఇక్కడ ఇది ఉంది కదా ఈ గ్రే కలర్ అనేది. సో జస్ట్ ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేసేటప్పటికి ఈ బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ హ్యాండ్ దగ్గర ఎందుకు పోయిందంటే ఇది కార్ సంబంధించిన మిర్రర్ ఇక్కడ వచ్చిందనమాట, దానికోసం పోయింది. సో డోంట్ వరీ. సో ఈ విధంగా డన్ మీద ప్రెస్ చేయించిన తర్వాత ట్రాన్స్పరెంట్ ఇమేజ్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా మనకి. ఇక్కడ షేర్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మేబీ లేటర్ మీద ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోండి సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఈ ఫోటోని ఇలా సేవ్ చేసుకున్నారు అనుకోండి ఫర్ సపోజ్. సో ఇలా వచ్చిన తర్వాత మేబీ లెటర్ మీద క్లిక్ చేసుకుని సేవ్ లెటర్ మీద క్లిక్ చేస్తారు, సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేస్తారు. అప్పుడు ఇక్కడ వరకు ఫోటో క్రాప్ చేసుకుంటారు అనమాట, ఈ ప్లేస్ వరకు. అప్పుడు ఈ వాటర్ మార్క్ ఏదైతే రిమూవ్ అయిపోతుంది. సో ఈ విధంగా మనకి ఫోటో రూమ్లో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మన సెకండ్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఎరేజర్ అనమాట. ఈ అప్లికేషన్ మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ అప్లికేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఫ్రెండ్స్ వన్స్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత లోడ్ ఏ ఫోటో అని చెప్పి మిడిల్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మన గ్యాలరీలోకి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటంటే నాకు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి జస్ట్ 1 క్లిక్తో రిమూవ్ చేయవచ్చు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆటో కలర్ ఆప్షన్లోకి వచ్చిన తర్వాత దీని మీద క్లిక్ చేయండి. సో ఆటోమేటిక్గా ఈ కలర్ రిమూవ్ అవుతుంది. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్ ఏంటంటే ఈ షర్ట్ కలర్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ సేమ్ ఉంది కాబట్టి మనం ఈ విధంగా రిమూవ్ చేయలేం. అప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుందంటే చూడవచ్చు, సో ఈ విధంగా మనం మన యొక్క ఫింగర్ తోటి స్లోగా మూవ్ చేసుకుంటూ సో ఈచ్ అండ్ ఎవరీ పార్ట్, ఇక్కడ హెయిర్ ఉంది కదా సో హెయిర్ అని ఇలాగా సో కంప్లీట్గా మనం అయితే సో ఈ విధంగా మన ఫోటోషాప్లో ఏ విధంగా రిమూవ్ చేస్తాం సో అదే విధంగా అయితే మనం రిమూవ్ చేయవచ్చు అనమాట. చూస్తున్నారు కదా, మరి ఈ విధంగా మీరైతే
బ్యాక్గ్రౌండ్ అది మొత్తం ఎరేజ్ చేయాల్సి ఉంటుంది మీకైతే. అంటే నీకు వీడియో మొత్తం కంప్లీట్గా రిమూవ్ చేసి చూపిస్తే ఎంత అవుతుంది కాబట్టి నేను ఫాస్ట్గా చేస్తున్నాను, అంత పర్ఫెక్ట్గా అయితే చేయటం లేదు. సో మీరైతే స్లోగా టైం తీసుకుని క్లియర్గా అయితే రిమూవ్ చేసుకోవాలి మీ యొక్క ఓన్ ఫొటోస్కి అయితే, నో ప్రాబ్లం గ్యాస్. మనకి ఈ విధంగా అయితే సో మొత్తం బ్యాక్గ్రౌండ్ అయితే మనం రిమూవ్ చేసేస్తాం. చూడండి ఒకసారి కదా, ఈ విధంగా నేనైతే రిమూవ్ అయితే చేస్తున్నాను. సో ఈ విధంగా జస్ట్ మీకు చూపించడం కోసం రిమూవ్ చేస్తాను, ఇంకా బాగా రిమూవ్ చేయొచ్చు అనుకోండి, అది వేరే విషయం. డన్ మీద ట్యాప్ చేసిన తర్వాత సేమ్ క్లిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి ఎలాంటి ఎడ్జెస్ట్ని కవర్ చేయలేనప్పుడు ఇక్కడ 5 మీద ట్యాప్ చేస్తే కొంత అది కవర్ చేసుకుంటుంది అనమాట. అది మనకి స్మూత్ ఎడ్జెస్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తుంది ఈ యొక్క 5 అన్నది అయితే. ఇక్కడ చూసుకోవచ్చు డార్క్ మోడ్ అండ్ నార్మల్ మోడ్ పెట్టుకోవచ్చు మనం అయితే. ఇక్కడ దీని ద్వారా సేవ్ అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అయితే ఫోటో సంబంధించిన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయొచ్చు. అది సెకండ్ మెథడ్ గ్యాస్. మీకైతే 2 మెథడ్స్ అయితే అర్థమైంది కదా. మరి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ మెథడ్ ఏంటంటే టెలిగ్రామ్ అనమాట. టెలిగ్రామ్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా సెర్చ్ ఆప్షన్కి వచ్చిన తర్వాత AI బ్యాక్గ్రౌండ్ రిమూవర్ బూట్ అనమాట. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనమాట. ఆటోమేటిక్గా మనకైతే ఈ బూట్ ఉపయోగించి మనం అయితే రిమూవ్ చేయొచ్చు బ్యాక్గ్రౌండ్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి దీంట్లో వచ్చిన మైనస్ ఏంటంటే జస్ట్ డేకి 2 ఫొటోస్ మాత్రమే చేయవచ్చు. సో మీకైతే జస్ట్ చెప్తున్నాను. సో ఈ విధంగా ఉంటుంది కదా, దీన్ని అయితే ఈ మార్క్ మీద ట్యాప్ చేసి ఈ విధంగా ఒక ఫోటోని అయితే మీరు అప్లోడ్ చేయండి. సో ఈ బూట్లో జాయిన్ అయిన తర్వాత ఎప్పుడైతే మీరు ఫోటో అప్లోడ్ చేస్తారో వర్కింగ్ ఆన్ ఇట్ అని చెప్పి వచ్చి ఎలాంటి అడ్వర్టైజ్మెంట్స్ లేకుండా మన ఫోటో సంబంధించిన బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేస్తుంది. కాకపోతే ఇంకొక మైనస్ ఏంటంటే ఇందులో ఇక్కడ నాకు బ్యాక్గ్రౌండ్ అండ్ ఈ చైర్కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ సేమ్ అయిపోవడం వల్ల ఇక్కడ నాకు రిమూవ్ అయిపోవడం జరిగింది. అలా కాకుండా మీరు ఏదైనా ఒక ప్లాన్ బ్యాక్గ్రౌండ్లో ఉండి తీసుకున్నప్పుడైతే పర్ఫెక్ట్గా రిమూవ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ ఫోటో మనం ఈ విధంగా క్లిక్ చేసుకుని సేవ్ చేసుకుంటే మనకు మొబైల్ ఫోన్లో HD ఫోటో అయితే సేవ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ మరి ఇది మనకి వాళ్ళ వీడియో అయితే. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం.